తెలంగాణ రైజింగ్ సమ్మిట్ 2025 ద్వారా తన విజన్ను ప్రపంచానికి తెలియజెప్పే లక్ష్యంతో ముందుకెళ్లింది రేవంత్ సర్కార్. 2047 నాటికి ఆర్థిక లక్ష్యాలను ఎలా చేరుకోనుందో రోడ్ మ్యాప్ ద్వారా ప్రకటించింది. ఆర్థిక పర్యావరణ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శప్రాయమైన రాష్ట్రంగా నిలబెట్టడమే టీ సర్కార్ విజన్. 2047 నాటికి జీఎస్డీపీ విలువను $3 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. అలాగే నికర సున్నా ఉద్గారాల రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పారిశ్రామిక అభివృద్ధితో పాటు నెట్ జీరో ఎమిషన్స్ కలిగిన రాష్ట్రంగా మార్చడమే ప్రధాన లక్ష్యం. ఇక 1 కోటి మంది తెలంగాణ మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ ప్రభుత్వం. వాళ్ళు కూడా తప్పట్లు కొడితే మళ్ళీ మీకు వచ్చి థ్యాంక్స్ చెప్తాయి, షేక్ హ్యాండ్ కూడా ఇస్తాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు వెలువెత్తే 5,75,000 కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2047 విజన్ కోసం సాంకేతికత, సుస్థిరతపైన వ్యూహాత్మకంగా దృష్టి పెట్టాయి గ్లోబల్ కంపెనీలు. ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 2 ప్రధాన అంశాలు, 3 రీజియన్లు, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంతో డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు. 2047 నాటికి ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏ ఏరియాలో ఏమేమి పరిశ్రమలను ప్రోత్సహించాలి, ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలను రాష్ట్రానికి ఎలా ఆకర్షించాలనే దానిపైన రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు. గత అనుభవాలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజన్ 2047 డాక్యుమెంట్ తయారు చేశారు. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అని రైజింగ్ 2047 లక్ష్యాలు సాధించేందుకు గ్లోబల్ సమ్మిట్లో అడుగులు పడ్డాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో వ్యాపార వాణిజ్యవేత్తలు, కార్పొరేటర్లు, విధానకర్తలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వం, నిపుణులు భాగస్వాములుగా ఉంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి, ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉన్నది. ఆ చైతన్యము ఒకనాడు జల్ జమీన్ జంగల్ కొమరం భీముడు ఆనాడు పోరాటం చేస్తే, ఆ తర్వాత సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం, ఈ ప్రాంతం కోసం, ప్రజల కోసం, పేదరిక నిర్మూలన కోసం, ఈ భూమి మీద ఆధిపత్యం సాధించాలనుకున్న వాళ్ళకు వ్యతిరేకంగా వేలాది మంది పోరాటాలు చేసి నేల కొరిగిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతానికి ఉన్నది. ప్రపంచంలోనే ఉన్నతంగా అభివృద్ధి సాధించగలిగిన శక్తి, సామర్థ్యాలు మనకున్న, ఆశించినంత స్థాయిలో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగకపోవడం వల్ల ఈనాడు ప్రజలు ఆశిస్తున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానమైన అవకాశాల కోసం ఈ ప్రాంతం ఎదురు చూస్తున్నది. అందుకే ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి, ఇందులో మేధావులను, లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ను అంకితం చేయదలుచుకున్నాం. తెలంగాణ భవిష్యత్తుకు విజన్ డాక్యుమెంట్ ఒక దిక్సూచి అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు విభిన్న ఆలోచనలతోటి వచ్చిన అందరికీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. అందరి సూచనలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్రంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రాధాన్యం ఇస్తామన్నారు బట్టి. నైపుణ్యాన్ని మెరుగుపెట్టే తెలంగాణ You saw the natural hospitality that Telangana is
known for it. I want to express heartfelt gratitude for the truly participative spirit in which Telangana Rising 2047 vision was crafted. This was not the work of a few minds behind closed doors. It was a collective effort shaped by the wisdom and aspirations of a vast and diverse set of contributors. Honorable ministers brought clarity of purpose, civil servants brought insight from the ground, thought leaders and academics lent intellectual depth, and most importantly, lakhs of citizens across Telangana and the country, farmers, youth, entrepreneurs, and everyday workers shared their hopes and ideas for our future. At global summits, leaders are often accompanied by a Sherpa, not a literal guide, but a steady aspiration that helps navigate ambition and complexity. If this summit had a Sherpa, it was the spirit of resolve born from a historic decision, the one that gave Telangana its rightful identity. You saw the natural పెట్టుబడులు అభివృద్ధి విషయంలో తెలంగాణ విజన్ అద్భుతమన్నారు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరి. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ గ్రోత్ ఎక్కువగా ఉందన్నారు. Telangana is now an upper middle income country already. And so, where India wishes to be in the next 5 or 7 years, upper middle income country status, you are already there. And the point there, Honorable Chief Minister and Deputy Chief Minister, is that the issues that my friends raised with respect to the middle income trap start to apply. The old model of development may not work when you are in this zone, and things like creativity, innovation, entrepreneurship, all of these become more as important or more important than investment. And so I think the fact that you have set yourself these high standards to be global is entirely appropriate, but the journey ahead is likely to be quite different from the journey that has brought Telangana to where it is at the moment. Telangana is now తెలంగాణ గొప్ప అభివృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఐకానిక్ నగరంగా నిలిచిందన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలకు ఇప్పుడు గమ్యస్థానంగా ఉందన్నారు. నీతి ఆయోగ్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఉందన్నారు దువ్వూరి. దేశంలోనే వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు సుబ్బారావు. Over the last 10 years, Telangana has clocked remarkable progress. A state once known for feudalism, poverty, backwardness, ignorance is today possibly the number one state, clocking possibly the highest growth rate in the country over the last 10 years. Hyderabad, this charming, beautiful city, is a jewel. You know, all around the country, many of these people have traveled around the world, around the country. I'm very proud of this city. If there's one Indian city that is representative of all of India, it is Hyderabad. Cosmopolitan in outlook, blend of tradition and the best of traditions and values and modernity. Safe for everyone, the best example of unity in diversity. You know, at one time when I was in the government, in the late 90s, early 20s, we used to look for the overflow from Bangalore. So Bangalore is the icon of India, and Bangalore is saturated, so the overflow will come to Hyderabad. Today, Hyderabad is iconic. It's Hyderabad that people look up to as the first choice. So I'm very proud of what the government of Telangana has attempted. Congratulations to you, sir, and to your entire government. Over the last
2047 డాక్యుమెంట్కు ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. దీర్ఘకాలిక లక్ష్యాలతోటి డాక్యుమెంట్ను రూపొందించారని కితాబిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు అభినందనలు తెలిపారు ఆనంద్ మహీంద్రా. కూడా ఇస్తాయి భవిష్యత్ తెలంగాణ రైజింగ్ 2047. క్రీడారంగ అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఎంతో ఉపయోగపడుతుందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల అన్నారు. క్రీడల కోసం కోచ్లను ప్రోత్సహించాలి అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అంశంపైన చర్చలో గుత్తాజ్వాల పాల్గొన్నారు. క్రీడాకారులను వెలికి తీయాలంటే మంచి కోచ్లు ఉండాలని అన్నారు. కోచ్లకు సరైన ప్రోత్సాహం ఇవ్వాలంటున్న గుత్తాజ్వాలతోటి మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. చేస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో ఈరోజు స్పోర్ట్స్ సెషన్ జరిగింది. స్పోర్ట్స్ సెషన్ గురించి ఎలా జరిగింది? బాగా జరిగిందండి. ఐ థింక్ నా సజెషన్ ఐ హోప్ దట్ దే టేక్ ఇట్ సీరియస్లీ అండ్ వీ హ్యావ్ అ సెపరేట్ స్పోర్ట్స్ పాలసీస్ ఫర్ కోచెస్ అండ్ దేర్ డెవలప్మెంట్. 2047 నాటికి స్పోర్ట్స్ పాలసీ ఏ విధంగా రూపొందించాలని ఈరోజు గైడ్ చేశారు. అదే చెప్పానండి, కోచెస్ని మనం ఫస్ట్ కోచెస్ వెల్ఫేర్ని మనం సరిగ్గా చూసుకోవాలని నేను మాటి దాని మీదే ఎంఫసైజ్ చేస్తానండి. ప్రతి క్వశ్చన్ ప్రతి ప్రాబ్లంకి మన స్పోర్ట్స్ రిలేటెడ్ అంటే ఫస్ట్ మనం కోచెస్నే చూడాలి. కోచెస్ బాగుంటే ఐ థింక్ అథ్లీట్స్ కూడా తో పాటు గ్రౌండ్స్ కావచ్చు, ఫెసిలిటీస్ సంబంధించిన విషయాలు ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఆల్రెడీ ఉన్న ఫెసిలిటీస్ని మనం వాడట్లేదు. ఉన్న ఫెసిలిటీస్లో మనం కోచెస్ని సరిగ్గా డిప్లాయ్ చేసి ఇంకా వాళ్ళ కాంట్రాక్చువల్ జాబ్స్ ఉన్నాయి, వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ ఇచ్చి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తే ఐ థింక్ ఇట్ విల్. మహిళలు స్పోర్ట్స్లో రావాలంటే ఈరోజు దానికి సంబంధించిన ఏమన్నా సెషన్లో జరిగిందా? సేమ్ అన్ని ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కోచే వెళ్ళి మహిళని తీసుకొస్తాడు, కోచే వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడతాడు. సో ఐ ఫీల్ వీ హ్యావ్ టు రియలీ టేక్ మై సజెషన్ ఇఫ్ సీరియస్లీ దెన్ ఐ థింక్ ఇట్ విల్. గ్లోబల్ సమ్మిట్ ఇంత పెద్ద నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదండి. ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ స్టార్ట్ అండ్ ఐ హోప్ దట్ వీ డూ వెల్. చూస్తున్నాం మొత్తం మీద గుత్తాజ్వాల స్పోర్ట్స్ సంబంధించినటువంటి సెషన్స్లో అటు క్రీడాకారిణి గుత్తాజ్వాల పార్టిసిపేట్ చేసింది. ప్రతి రంగంలోనూ స్పోర్ట్స్ రంగంలోనూ ఖచ్చితంగా క్రీడాకారులకు ప్రోత్సహించాలంటే కోచ్లు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ సెషన్లో కోచ్లు ఖచ్చితంగా కేటాయించాలి. ప్రతి క్రీడకు కోచ్లు అనేది తప్పనిసరిగా ఉండాలనేది ఈరోజు సెషన్లో డిస్కస్ అయినట్లు కూడా స్పోర్ట్స్ క్రీడాకారిణి గుత్తాజ్వాల చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు క్రికెటర్ అంబటి రాయుడు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ క్రీడా రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని, రాష్ట్రంలో క్రీడల కోసం ప్రపంచ స్థాయి సదుపాయాలను కల్పించడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని అంటున్న అంబటి రాయుడుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. సెషన్ జరిగింది. స్పోర్ట్స్ సెషన్లో క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రస్తుతం క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఈరోజు స్పోర్ట్స్ సెషన్లో పాల్గొన్నారు. సార్, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు స్పోర్ట్స్ సెషన్లో మీరు పార్టిసిపేట్ చేశారు? ఎలాంటి ఫ్యూచర్ సిటీలో ఎలాంటి డెవలప్మెంట్ తీసుకురావాలని ఈరోజు సెషన్లో చెప్పారు? సార్, డెవలప్మెంట్ మోస్ట్లీ గ్రాస్ రూట్ లెవెల్స్లో ఉన్న అథ్లీట్స్కి, విలేజ్ లెవెల్ అథ్లీట్స్కి, డిస్ట్రిక్ట్ లెవెల్ అథ్లీట్స్కి ఒక మంచి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ, వరల్డ్ క్లాస్ కోచింగ్, ఒక మంచి మైండ్ సెట్తో ఒక కాన్ఫిడెన్స్ సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ పైకి వెళ్ళాలని ఈ సమ్మిట్ మంచి ఒక స్థాయికి రీచ్ అవ్వాలి. అథ్లీట్స్ ఒలింపిక్ మెడల్స్ గెలవాలి, అన్ని స్పోర్ట్స్లో కూడా మంచి స్థాయికి అందరూ వెళ్ళాలని కూడా ఆయన కోరుకోవడంతో ఈ సమ్మిట్ చేయడం చాలా గొప్ప విషయము. ఐ థింక్ మంచి ఫెసిలిటీస్ రావాలని కోరుకుంటున్నాము. అది కూడా ఫెసిలిటీస్ ఎలిట్ లెవెల్ అథ్లీట్స్కి ఎట్లయినా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో గ్రాస్ రూట్ లెవెల్ అథ్లీట్స్ కానీ ఎవరైతే విలేజ్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి పైకి రాబోతున్నారో వాళ్ళపైన ఎక్కువ దృష్టి పెట్టి ఆ లెవెల్ నుంచి ప్లేయర్స్ని పైకి తీసుకురావాలి. ప్లేయర్స్ని పైకి తీసుకురావాలంటే ఆ పాలసీలు ఎలాంటి పాలసీలు రూపొందించాల్సిన అవసరం ఉందంటే? అంటే పాలసీలు అంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అది కాకుండా మంచి కోచెస్ని పెట్టి దాన్ని ఒక ప్రొఫెషనల్గా రన్ చేస్తే 100%గా మన తెలంగాణ నుంచి కానీ మన తెలుగు అథ్లీట్స్ ఎవరైనా కానీ ఏ స్టేట్ నుంచి అయినా కానీ ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకొని ఒక మంచి ఇండియా స్థాయి కాదు వరల్డ్ స్థాయిలో మంచి వరల్డ్ బీటర్స్గా తయారవుతారు. గ్లోబల్ సిటీ నిర్వహిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది గ్లోబల్ సమ్మిట్? అంటే నా ప్రకారం అయితే గ్రేట్ ఆపర్చునిటీ అండి ఇది. దీన్ని మనము పాలసీ పరంగా మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. దీన్ని ఒక మంచి సక్సెస్ కూడా
నాకు తెలిసి సీఎం గారు ఆయన లెగసీగా దీన్ని భావించి ఒక సక్సెస్గా చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇదే చూస్తున్నాం ప్రస్తుతము అంబటి రాయుడు, క్రికెటర్ అంబటి రాయుడు చెప్తున్నారు. స్పోర్ట్స్ సెషన్లో అంబటి రాయుడుతో పాటు చాలామంది క్రీడాకారులు పివి సింధు, గుత్తాజ్వాల వీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. స్పోర్ట్స్ పాలసీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు, మరోవైపు గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి అనేక అంశాలపై కూడా ఈరోజు సెషన్లో వారు మాట్లాడారు. దీనికి సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకున్న తర్వాత విజన్ 2047లో స్పోర్ట్స్ పాలసీని కూడా ఒక అద్భుతమైనటువంటి రీతిలో తీర్చిదిద్దడానికి ఈరోజు సెషన్లో అనేక అంశాలు కూడా మాట్లాడినట్లు కూడా అంబటి రాయుడు చెప్తున్నారు. కేసీఆర్ దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9 ప్రకటన వచ్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా అని ప్రశ్నించారు. దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగి వచ్చేదా అని నిలదీశారు. కేసీఆర్ దీక్ష అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం అన్నారు. సోనియా ఇచ్చింది అంటుండ్రు. నిజంగా మరి డిసెంబర్ 23 కూడా మన విద్రోహ దినం జరపాలి. అప్పుడు కూడా సోనియమ్మ తెలంగాణ ఎగబెట్టింది, ఇచ్చిన తెలంగాణ వెనుకకు తీసుకున్నదనే చర్చ కూడా మనం ప్రజల్లో పెట్టాలి. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. 500 మంది పిల్లల చావుకు కారణం సోనియా గాంధీ. ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకోవడం వల్లనే ఈ పిల్లలు బలిదానాలు చేసుకున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా మాట మార్చిండు. అది నోరో మోరో నాకైతే తెలియదు. అప్పుడు బలిదేవత అంటాడు, ఇలా దేవతనట. ఆమె పుట్టినరోజు కనుకనే తెలంగాణ తల్లిని మార్చి పారేసిన అంటాడు. మార్చే హక్కు నీకెక్కడిది? నువ్వైనా జై తెలంగాణ అంటే, నువ్వు ఉద్యమంలో పాల్గొంటే, తెలంగాణ భావోద్వేగాలు నీకు తెలిసి ఉంటే, తెలంగాణ పోరాటంలో నీ భాగస్వామ్యం ఉంటే నువ్వు ఆ తల్లిని మార్చేవాడివి కాదు. నీకు అవగాహన లేనటువంటి వ్యక్తివి. అందుకే ఇవాళ తెలంగాణ తల్లిని మారుస్తున్నావు, తెలంగాణ చిహ్నాలు మారుస్తున్నావు, తెలంగాణ ఉద్యమ చరిత్రను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించిన ఎస్ఎండ్ భూములపైన సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న 5,74,908 ఎకరాల ఎస్ఎండ్ భూముల వివరాలను క్షుణ్ణంగా పునఃపరిశీలించాలని రెవెన్యూ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అమరావతిలో రెవెన్యూ శాఖ పనితీరుపైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అనగానే సత్యప్రసాద్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫ్రీ హోల్డ్ విధానంతో పాటు 22A రీసర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపైన సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. ప్రభుత్వ పనితీరులో ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అమరావతి రాజధాని రైతుల ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు మంత్రి నారాయణ. అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ట్రంక్ రోడ్డు పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని, సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మంగళగిరికి వెళ్లే రోడ్డు త్వరలో పూర్తవుతుందన్నారు. అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూసేకరణ చేపడతామన్నారు. భూసేకరణలో భూములు ఇచ్చిన లంక ఎస్ఎండ్ రైతుల సమస్యను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరిష్కరిస్తామన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు ప్లాన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్ల లెంత్, లేఅవుట్స్ రోడ్స్ దాదాపు 1500 కిలోమీటర్ రోడ్స్. వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి, వర్క్స్ అన్ని టేకప్ అయినాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ చేసి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ కేబుల్స్, అదేవిధంగా టెలి కేబుల్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ గా ఈరోజు వర్క్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం 2.5 years అంటే 2.5 years దాకా అన్ని వెయిట్ చేయబడలేదు. LPS లేఅవుట్స్ లో 2.5 సంవత్సరంలో అన్ని పూర్తి చేయాలని కాంట్రాక్ట్లు పెట్టాము. కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ యూటిలిటీస్ ఏదైతే ఉండో ఇవన్నీ కూడా 1 year లోపల పూర్తి అయిపోతాయి. దాంతో డిఫరెంట్ లేయర్స్ రోడ్స్ చేసుకుంటూ వస్తారు. పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 2.5 years, యూటిలైజ్ చేసుకోవడానికి 1 year లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్ గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే సీడ్ యాక్స్ రోడ్ ఉందో సీడ్ యాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం. అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం. నేషనల్ హైవే కావడానికి అది 2 years పడుతుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు బండ్ రోడ్డు మీద ప్రయాణించకుండా సీడ్ యాక్సిస్ మీదే మంగళగిరి రోడ్డుకి ఫిబ్రవరి 1st week or 2nd week లో పోయేటట్టుగా
దాన్ని చేస్తున్నాం. రిజిస్ట్రేషన్స్ అంటే రిజిస్ట్రేషన్స్ ఈ రోజు 7,668 మంది చేసుకోవాలి ప్లాట్లు. రైతులైతే 2,128 రైతులు 7,668 ప్లాట్లు చేసుకోవాలా. ప్రతిరోజు 30 నుంచి 60 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. డిస్ప్యూట్ కేసెస్, ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసెస్ 1,891 ఉన్నాయి 7,668లో. అంటే ల్యాండ్ పుల్లింగ్ అప్పుడు ల్యాండ్ ఇచ్చారు, ఇంత లేక వాళ్ళ బంధువులు లేదంటే ఏదో సమ్ డిస్ప్యూట్తో మీరు మా డిస్ప్యూట్ తీరిందాక మీరు అలాట్ చేయొద్దన్నారు. అలాంటివి ఆగిపోయినవి తీసుకుంటే మొత్తం 1,891 450 మంది రైతులు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్లు 1891. అవుట్ సైడ్ స్టేషన్ ఎన్ఆర్ఐస్ 204 మంది రైతులు 436 ప్లాట్లు ఇవ్వాలి. వాళ్ళు ఇండియా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజలకు వివరించి కోటి సంతకాల సేకరణ చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతంపైన చర్చించామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను పూర్తి చేశామని స్పష్టం చేశారు. ఆలోచనతో, ఒక అవినీతికరమైన ఆలోచనతో వారు తీసుకున్న నిర్ణయానికి దానివల్ల ప్రజలు జరుగుతున్న నష్టాన్ని గుర్తిరిగి ఒక బాధ్యత ప్రతిపక్షంగా దాన్ని అది మంచి సాంప్రదాయం కాదు, ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ సంతకాలు ప్రజల నుంచి తీసుకోవాలని, అదేదో రాజకీయ పరంగా కాకుండా ప్రత్యక్షంగా ప్రజల దగ్గరికే పోయి ప్రజలకి వాస్తవ విషయాలు తెలియజెప్పి స్వచ్ఛందంగా వాళ్ళ దగ్గర సేకరించి వాటన్నింటినీ కూడా రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా ప్రభుత్వానికి మరి తెలియజెప్పాలని, ఆ విధానాన్ని వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తూ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాష్ట్ర స్థాయిలో అన్ని కమిటీలు, మండల స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని కమిటీలు కూడా పూర్తి చేశాం. 102 మండలాలు తప్ప. ఇంకా అనుబంధ సంఘాలకు సంబంధించి కొంతవరకు 40% వరకు ఇంకా కమిటీలు ఇంకా నామినేట్ చేయాలి.